హాయ్, నా పేరు హరిత. నాకు నీ పెయిన్ ఉందండి. ఆ నీ పెయిన్ కూడా ఇన్ జనరల్ అందరికీ ఉన్నట్టు లేదు. నీ కింద స్వెల్లింగ్ వచ్చింది. అది కూడా నడవలేకపోతా ఉండేదాన్ని. వాక్ చేస్తున్న పెయిన్ వచ్చేది, కూర్చున్న పెయిన్ వస్తూ ఉండేది. దాని తర్వాత చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ని కలిశాను. అది ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళు, అయినా తగ్గేది కాదు. ఆ స్వెల్లింగ్ అలాగే ఉంది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. తర్వాత ఒకరోజు మేడం గురించి ఇలా పెయిన్స్కి వాటికి, నీ జాయింట్ పెయిన్స్కి వాటికి చూస్తున్నారు అని తెలిసి వచ్చాను. మేడం కలిశాను. వితిన్ 1 వీక్లోనే నాకు పెయిన్ రిలీఫ్ వచ్చింది. దాని తర్వాత స్లోలీ ఒక 1 మంత్ అట్లా స్లోలీ స్వెల్లింగ్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. దాని తర్వాత ఒక నమ్మకం అనేది మేడం మీద వచ్చింది. దాని తర్వాత నాకు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత స్వెల్లింగ్ తగ్గింది కంప్లీట్గా. నా నీ పైన అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. దాని తర్వాత 6 మంత్స్ బిఫోరే మేడం దగ్గర 2 మంత్స్ మెడిసిన్స్ యూస్ చేసి స్టాప్ చేశాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పటిదాకా నేను ఫేస్ చేయలేదు. మళ్ళీ స్వెల్లింగ్ రావడం కానీ, పెయిన్ రావడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఆఫ్టర్ దట్ ఇంకా మా మదర్కి కానీ, మదర్ షుగరు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్తో హార్ట్ స్టంట్స్ కూడా వేశారు మా మదర్కి. తర్వాత మదర్కి కానీ జాయింట్ పెయిన్స్కి, ఫాదర్కి కొంచెం నడవలేరు, ఎక్కువ పెరాలసిస్ స్ట్రోక్ అయింది. దాని తర్వాత ఎక్కువ నడవలేరు. ఫాదర్ కూడా అసలు పెరాలసిస్ స్ట్రోక్ అయిన తర్వాత జస్ట్ మూవ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ తిరిగేవాళ్ళు కాదు. ఆయన పనులు ఆయన కూడా చేసుకోవడం కష్టంగా అనిపించేది. ఆ టైంలోనే మేడంని వచ్చి, మేడం మరి ఇది సిచ్యువేషన్ అని చెప్పి నేను చెప్పాను. చెప్తే ఏం పర్లేదమ్మా, ఒకసారి ట్రీట్ చేద్దాం అని చెప్పి అన్నారు. బట్ మా ఫాదర్ రాలేని సిచ్యువేషన్ ఉంది. వీడియో కాల్లోనే మేడం మాట్లాడారు, చూశారు, దాన్ని బట్టే మెడిసిన్ ఇచ్చారు. మా ఫాదర్ ఇంకా ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే మేడం ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా.